హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్ రంగు, ఫిలిం మేకర్. అయితే నాకు చిన్నప్పటి నుండే ఫిలిం మేకర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ వరల్డ్లోనే నెంబర్ 1 ఫిలిం మేకర్ అవ్వాలన్నంత ఇష్టం. అయితే చిన్నప్పటి నుండే నేను చాలా డిఫరెంట్గా ఆలోచించేవాడిని. నేను చిన్నతనంలో జురాసిక్ పార్క్ అనే ఫిలిం చూసి అందులో డైనోసార్లతో షూటింగ్ ఎలా చేశారు అని ఆశ్చర్యపోయి మా బ్రదర్ని చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని. దానికి మా బ్రదర్ ఒకటే సమాధానం, డైరెక్టర్ మాత్రమే ఇవి చేయగలడు అని చెప్పాడు. అయితే నేను ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప డైరెక్టర్గా అవ్వాలి అంటే నాలో ఉన్న క్రియేటివిటీ పెరగాలని నేను ఆలోచించాను. దానికోసం నేను చిన్నప్పటి నుండే ఫిలిం స్టోరీస్, డిఫరెంట్ లవ్ స్టోరీస్ని రాస్తూ ఉండేవాడిని. అయితే కాలక్రమేణా నేను పెరుగుతున్నప్పుడు నాకు 3 రకాల గోల్స్ ఉండేవి. ఒకటి ఆర్మీ ఆఫీసర్ అవ్వడం, రెండవది డాక్టర్ అవ్వడం, మూడవది ఫిలిం డైరెక్టర్ అవ్వడం. సో నేను ఫైనల్గా మొదటి 2 మిస్ అయ్యాను. ఫిలిం డైరెక్టర్ అవ్వడం ఫైనల్ అయిపోయింది. సో ఫిలిం డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించాను. ఒకరోజు అనుకోకుండా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. తాను ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే తనని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సో తనతో పాటు నేను హైదరాబాద్ వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీని చాలా గమనించాను. అప్పుడు చాలామంది క్రియేటివిటీ లేకుండా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి చాలా బాధలు పడుతున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ బాగా దగ్గరుండి గమనించాను. దానికోసం బెస్ట్ ఫిలిం కోర్సెస్ చేస్తే స్ట్రాంగ్ బేస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆలోచించుకున్నాను. దానికోసం ఫిలిం కోర్సెస్ ఏమున్నాయని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అయితే మా బ్రదర్ ద్వారా కొన్ని ఫిలిం కోర్సెస్ గురించి తెలుసుకున్నాను. BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ద బెస్ట్ ఫిలిం కోర్స్ అని చెప్పి తెలుసుకున్నాను. దానికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి దానికి కోర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో అనుకోకుండా లక్కీగా నాకు 2 కాలేజీలో సీట్ వచ్చింది. సో నాకు అప్లైడ్ ఆర్ట్స్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పేసి అప్లైడ్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. దానికి విజువలైజేషన్ పవర్ చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి ఆ కోర్స్ని తీసుకున్నాను. తర్వాత ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్తో నేను కాలేజ్కి వెళ్తూ ఫిలిం ఇండస్ట్రీలో చాలామందిని ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నాను. సో నాకు చిన్నప్పటి నుండి నాకు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇలాంటి చాలా క్రియేటివ్ థింగ్స్ నాలో ఉండేవి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకంగా ఉండేవాడిని, స్పెషల్గా ఉండేవాడిని. నా వర్క్ అలాగే ఉండేది. ఎవ్రీ టైం ఏదో ఒక వర్క్ చేస్తుండేవాడిని, సమయం వేస్ట్ చేయకపోయేవాడిని. వర్క్ చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేవాడిని. సో ఎవరు నా గురించి ఏమనుకున్నా నేను మాత్రం వర్క్ పైనే పూర్తి శ్రద్ధ ఉంచేవాడిని. దానివల్ల నేను వర్క్ ఎక్కువ నేర్చుకునేవాడిని. సో ఇలా వెళ్తున్న నా జీవితంలో నేను గ్రాఫిక్ డిజైనర్గా, ఫోటోగ్రాఫర్గా కూడా జాబ్ చేశాను. తర్వాత నేను నా సెల్ఫ్గా ఫిలిం మేకింగ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను మొదటి 2 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అవి చాలా సక్సెస్ వచ్చింది, చాలామందికి రీచ్ అయింది, చాలామంది బాగుంది అని చెప్పేసి అన్నారు. సో నా సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. సో నేను చాలామంది కంటే బెటర్గా వర్క్ చేయగలుగుతున్నాను అని నన్ను నేను చూసుకున్నాను. దాని తర్వాత నేను ఒక ఫిలిం డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాను. దాని తర్వాత ఇంకో ఫిలిం ఆఫర్ వచ్చింది. అందులో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అలా 2 ఫిలిమ్స్ని కంప్లీట్ చేశాను. సో అది కంప్లీట్ చేశాక నేను కొన్ని విషయాలని గమనించాను. చాలామంది ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు, సక్సెస్ ఎందుకు అవుతున్నారు, ఇలాంటి విషయాలపైన చాలా గ్రిప్ వచ్చింది. సో ఏది చేసినా సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర చాలా క్వాలిటీస్ ఉండాలి. వీటిని నేను ఎప్పుడూ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. సో ఫైనల్గా నేను నా క్రియేటివిటీని పెంచుకొని నేను ఒక ఫిలిం చేయడానికి చాలా రకాల స్క్రిప్ట్స్ రాసుకొని పెట్టుకున్నాను. ఇది AI జనరేటెడ్ ఇమేజెస్. సో దీన్ని చెక్ చేయడం కోసం నేను నా స్టోరీని క్రియేట్ చేసుకున్నాను. మీకు నచ్చితే కామెంట్, షేర్ చేయండి.